రుణం తీరిన తరుణం 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము. నా జీవితంలో మరుపురాని రోజు. నెలాఖరులో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ. దొంగల మాటలను నమ్మొద్దు, సవాళ్లు విసిరి పారిపోతారని తెలుసు. వాళ్ళ రాజీనామా కోసం పట్టుబట్టం. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు. ఆ సంక్షోభాన్ని బట్టి చక్కబెడుతున్నారు. రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. రేపు ఢిల్లీకి సీఎం రాహుల్కు ఆహ్వానం అన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక ట్రింగ్ సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత రాష్ట్రంలోని రైతుల ఫోన్కు మెసేజ్. మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం పడిందంటూ సమాచారం. అంతే, దాదాపు 11 లక్షల మంది రైతుల ముఖాల్లో ఆనందం. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బాకీ తీరిపోయిందనే సంతోషం. వానాకాలం పంట ముందు మరోసారి రుణం తీసుకోవచ్చనే ఆశ. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరం. కాంగ్రెస్ సర్కారు చెప్పినట్లే చేసింది. సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారు. 15 ఆగస్టు లోపే రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతగా గురువారం లక్షలోపు రుణమాఫీ అయ్యాయి. ఇటు రైతులకు రుణభారం తీరింది, అటు ప్రభుత్వము ఓటు వేసి గెలిపించిన రైతన్న రుణం తీర్చుకున్నట్లే అయింది అని ఒక వార్తనైతే చూసుకోవచ్చు. మొత్తానికైతే వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి ఆ సంబంధించినటువంటి ఫైల్ పైన ఒక సంతకం పెడుతున్నటువంటి తరుణంలో అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ సమావేశాల్లో పాల్గొన్నటువంటిది చూసుకోవచ్చు. మొత్తానికైతే రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అయితే మాత్రం డబ్బులైతే వెళ్ళడం జరిగింది. ఒకసారి ఈ సంబంధించినటువంటి పూర్తి వార్తను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గాలందరూ కూడా మరి సమావేశంలో పాల్గొనడం జరిగింది. బ్యాంకులో పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీకి పట్టదారు పాసు పుస్తకమే ప్రతిపాదిక అని స్పష్టం చేశారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామని, తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ జరుగుతుందని తేల్చి చెప్పారు. రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రచారం చేస్తున్న కొంతమంది దొంగలు చెప్పే దొంగ మాటలను రైతులు నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. రుణమాఫీపై సవాళ్లు విసిరిన వారి హరీష్ రావు రాజీనామాల కోసం పట్టుబట్టబోమని చెప్పారు. వాళ్ళు ఎట్లాగూ పారిపోతారని తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని, సోనియా గాంధీ రాహుల్ గాంధీను మాటిస్తే అది శిలాశాసనమేనని చెప్పారు. గాంధీ కుటుంబం రాజకీయ ప్రయోజనం కోసం మీలాంటి మాటలను మాట్లాడిందంటూ పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించారు. రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో 2 లక్షల రైతు రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టారు. ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిన చెక్కులను పలువురు రైతులకు స్వయంగా పంపిణీ చేశారు. పంపిణీకి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద సమావేశమైన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అసలు వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చి 4-5 విడతల్లో చేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు పూర్తయినా హామీని నెరవేర్చుకోలేకపోయారని, మొదటి 5 ఏళ్లలో 12,000 కోట్లు మాత్రమే చెల్లించిందని చెప్పారు. రెండో దఫా అధికారంలోకి వచ్చాక 16,000 కోట్లకు గాను 9,000 కోట్లు కూడా సరిగా చెల్లించలేదని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో 21,000 కోట్ల రూపాయలు మాఫీ కూడా సక్రమంగా చేయలేకపోయారని చెప్పారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని ముఖ్యమంత్రి చెప్పారంటే జరిగి తీరుతుందనే విశ్వాసాన్ని కోల్పోయేలా చేశారని విమర్శించారు. 2022లో వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని, 2023లో తుక్కుగూడలో సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంగా దర్పంగా ₹1,00,000 వరకు అప్పులున్న రైతులకు 6,099 కోట్లు చెల్లించిందన్నారు. జిల్లా పరిషత్, శాసన మండలి, శాసనసభ, లోక్సభల్లో 16 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో రుణమాఫీ చేసిన ఈ రోజు మరుపురాని రోజని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 40 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేసే అద్భుతమైన అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండో విడత రుణమాఫీ చేస్తారని కేసీఆర్ ప్రకటించిన రోజు 2018 డిసెంబర్ 12 నుంచి సరిగ్గా 5 ఏళ్లకు సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ ప్రకటన చేసిన రోజు. అయిన 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న అన్ని పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. రెండో విడతలో 1.5
5.0 లక్షల వరకు రుణాలు, మూడో విడతలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆగస్టు పూర్తి కాకముందే రైతుల ఖాతాల్లో 31,000 కోట్లు జమ చేస్తామని చెప్పారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ దిగిపోతే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నారని కొనియాడారు. ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్ రాష్ట్రాన్ని తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు నెల 1వ తేదీన 5,000 కోట్ల జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 5 గ్యారెంటీల అమలుకు 29,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రైతులకు రుణమాఫీ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. 2004లో కరీంనగర్లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర హామీని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించిన పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే ఆందోళన నెరవేర్చారని రేవంత్ గుర్తు చేశారు. కార్యకర్తలు రుణమాఫీ గురించి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. రైతుల వైపు నుంచి సమస్యలు వస్తే అవగాహన కల్పించి రుణమాఫీ చేయాలన్న బ్యాంకు అధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తానికైతే రైతులు మరి వచ్చినటువంటి మెసేజ్ను చూసుకొని అయితే గ్రామాల్లో ఉన్నటువంటి పంట రుణం ఏదైతే మాఫీ అయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క ముఖాల్లో ఆనందం అయితే కనపడతా ఉన్నది. ఒకసారి చూసుకున్నట్టయితే మరి ఒక పక్కన కేవలం 6,000 కోట్లు మాత్రమే ఇప్పుడున్నటువంటి మొదటి విడతలో 6,000 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయి. మరి ఇంకా చాలా పెద్ద సవాల్ ఉంది ప్రభుత్వం ముందు. ఇంకా మిగతా ఉన్నటువంటి 25,000 కోట్ల రూపాయలను మరి ఎట్లా సర్దిద్దుతారు, ఎట్లా సర్దుబాటు చేస్తారు అనేది, దాంట్లో 2 లక్షల కేటగిరీకే ఎక్కువ బడ్జెట్ అవుతుందట. అంటే 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి అక్కడి వరకు వాళ్ళే ఎక్కువగా ఉన్నటువంటి రైతులు ఉన్నారట. వాళ్ళ కోసం 18,000 కోట్లు కావాలంట. అంటే ఇక 1,500,000కు సంబంధించి ఈ యొక్క 18,000 కోట్లు ఇప్పుడు ఉన్నటువంటి 6,000 కోట్లు 24,000 కోట్లు. మరి ఇంకా ఉన్నటువంటిది కేవలం 7,000 కోట్లు మాత్రమే 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో తీసుకున్నటువంటి రుణాలు. అంటే వచ్చేటువంటి విడతలో మరి ఈ మంత్ ఎండింగ్లో మిగతా 1,50,000 రూపాయలు ఎవరైతే రుణం తీసుకున్నారో రైతులు వాళ్ళకి ఇంకో 7,000 కోట్ల రూపాయలను ఈ నెల చివరికల్లా సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరొక పక్కన వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ పట్ల ఈ 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మిగతా ఉన్నటువంటి 18,000 కోట్లను సర్దుబాటు చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. 2 లక్షల కేటగిరీకే ఎక్కువ బడ్జెట్, ఏకంగా 18,000 కోట్లు సర్దాల్సిందే. 1,50,000 మాఫీ కోసం మరో 7,000 కోట్లు. ఇక రుణమాఫీ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ సవాలుగా మారింది. 2 లక్షల రుణమాఫీ చేయడానికి మొత్తం 31,000 కోట్ల నిధులు అవసరమవుతుండగా తొలి విడతలో 1,00,000 వరకు మాఫీ చేయడానికి 6,100 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 25,000 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంది. తొలి విడతలో పోలిస్తే మూడో విడతలో భారీ ఎత్తున నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దాదాపు 60% బడ్జెట్ 2 లక్షల కేటగిరీలో ఉన్న రైతులకే చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మూడో విడత రుణమాఫీకి 18,000 కోట్లు, రెండో విడతకు 7,000 కోట్ల నిధులు అవసరం పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులు సమర్పించిన నివేదిక ప్రకారం 40 బ్యాంకులు 5,782 శాఖల్లో 41,78,892 లోనింగ్ అకౌంట్లు ఉన్నాయి. గతంలో 2023 డిసెంబర్ నెల 9వ తేదీ నాటికి ఈ ఖాతాలపై 42,956 కోట్లు అప్పులు ఉండటం గమనార్హం. వీటిలో ఆధార్ లేనివి, ఆధార్తో సరిపోల్చని ఖాతాలు 1,47,293 ఉన్నాయి. వీటిపై 1,745 కోట్ల పంట రుణ బకాయిలు ఉన్నాయి. లోన్ అకౌంట్ ఎర్రర్ ఉన్న బ్యాంకు ఖాతాలు 2,93,632 ఉన్నాయి. వీటిపై 2,190 కోట్లు పంట రుణాలు ఉన్నాయి. ఇవి పోగా 38,85,260 లోనింగ్ అకౌంట్లు సజావుగా ఉన్నాయి. వీటిపై 40,765 కోట్ల పంట రుణాలు ఉన్నాయి. ఇందులో 2 లక్షల రుణమాఫీ పథకానికి అర్హత పొందే రైతులకు 31,000 కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. ఈ 31,000 కోట్లలో తొలి విడతలో 6,000 కోట్లు పంపిణీ చేశారు. రుణమాఫీకి ఇంకా 25,000 కోట్లు కావాలి. రెండో విడతకు 7,000 కోట్లు, మూడో విడతకు 18,000 కోట్లు అవసరమవుతాయనే అంచనాలున్నాయి. మూడో కేటగిరీలో 2 లక్షల వరకే అప్పు ఉన్న రైతులతో పాటు 2 లక్షలకు మించి ఉన్న రైతులు కూడా ఉన్నారు. అంటే 3 లక్షలు ఉన్న రైతులు, 4 లక్షల తీసుకున్నటువంటి రైతులు, అంతకంటే ఎక్కువ అప్పు తీసుకున్న రైతులు కూడా ఉంటారు. ఎన్ని లక్షల అప్పు ఉన్నా అర్హులైనటువంటి వారికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులు కూడా మూడో విడత రుణమాఫీలోకే వస్తారు. ఈ క్రమంలో మొదటి విడత, రెండో విడత కంటే మూడో విడత బడ్జెట్ గణనీయంగా పెరుగుతుంది. రుణమాఫీ మొత్తం బడ్జెట్ 31,000 కోట్లయితే ఇందులో 60% అంటే సుమారు 18,000 కోట్లు మూడో విడత రుణమాఫీకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. రైతుల నుంచి వచ్చే అర్జీలు, సవరణలతో పెరిగే రైతుల సంఖ్య, నిధుల మొత్తం కూడా మూడో విడత బడ్జెట్లో మరి జమ అవుతుంది. వడ్డీలకు వడ్డీ పెరగడంతోనే 2018లో కూడా కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయల
మాఫీ పథకాన్ని ప్రకటించింది. పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఫలితంగా రైతులకు అసలు వడ్డీలకు వడ్డీ పెరిగిపోయి వారి కేటగిరీ మారింది. లక్షకు లోపు అప్పు తీసుకున్న రైతుల్లో కొందరు 1,50,000 కేటగిరీలోకి, మరికొందరు 2 లక్షల కేటగిరీలోకి వెళ్ళిపోయారు. అందుకే 2, 3 విడతలో కలిపి సుమారు 25,000 కోట్ల బడ్జెట్ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు రుణ పరిమితి పెరగడంతో అప్పు కూడా పెరిగిందన్నటువంటి వార్త చూసుకోవచ్చు. ఏదైతే దీనిలో స్పష్టంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు రైతులకు మాఫీ చేసింది ఎంత, 2వ విడతలో మాఫీ చేయాల్సింది ఎంత, 3వ విడతలో ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది అనేటువంటిది పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఆగస్టు 15వ తేదీ లోపల ఖచ్చితంగా రుణమాఫీ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ కూడా మరి ఇప్పుడే దర్దాపుగా ఒక 25 రోజుల ముందటనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి విడతలో ₹1,00,000 11 లక్షల మంది ఖాతాల్లో వేయడంతో కొంత మరి రకరకాలైనటువంటి ఊహాగానాలకైతే తెరపడడం జరిగింది. మొత్తానికైతే రైతులు మరొకసారి బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకునేటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే కల్పించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికల దగ్గర రైతులందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక పక్కన ఇన్ని రోజుల నుంచి గత సర్కారు గురించి మాట్లాడుకోవాలంటే ఇక మనం దాని గురించి చాలా చరిత్ర ఉంటుంది. రైతు రుణమాఫీలకు 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి మొన్న జరిగినటువంటి 2023 వరకు రైతులను నానా గోసలు పెట్టింది. వాళ్ళకు ఉన్నటువంటి పంట రుణాలను ఒకే కాలంలో మాఫీ చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా కాలేదు. 4 విడతల్లో మాఫీ చేయడం, మరొక పక్కన వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలకి వాళ్ళు ఈయన కేసీఆర్ వేస్తాడు కావచ్చు అని చెప్పేసి బ్యాంకుల దగ్గర కూడా డిఫాల్టర్ అయినటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు రైతులు. ఇంకొక పక్కన వాళ్ళు వేయక వీళ్ళు కట్టక వాళ్ళు ₹1,00,000 రుణం తీసుకొచ్చుకున్నట్టు ఏదంటే దానికి ఇంకొక 50-60 వేల రూపాయలు కేసీఆర్ చేసినటువంటి ఘనకార్యంతో మిత్తిలు పెరిగిపోయినాయి. ఇవి మిత్తిల భారం అంతా కూడా రైతుల మీద పడ్డది. ఇది అట్లా కాకుండా మరి ఈ యొక్క సర్కార్ అయితే మరి మొదటి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇది సంబంధించినటువంటిది నిన్న రేవంత్ రెడ్డి అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక ఇది ఇట్లా ఉంటే